table message, we will read some of the scripture portions. అపోస్తలుల కార్యములు Acts of the Apostles, 1వ అధ్యాయం chapter 1, 14వ వచనం. verse 14. అందరం కలిసి చదువుకుంటాం. Let's all read together, please. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. Acts of the Apostles, chapter 1, verse 14. Let's all read together. వీరందరూ వీరితో కూడా కొందరు all continued before the God in prayer and supplication with the women and Mary, the mother of Jesus, and with his brothers. తర్వాత రెండవ వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక. Second scripture portion is from Philippians, రెండవ అధ్యాయం chapter 2, 1 నుంచి 4వ వచనం వరకు మనము మార్చి చదువుకుంటాం. verse 1 to verse 4. Let's read it in a repetitive manner. ఫిలిప్పీ రెండవ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. Philippians chapter 2, verse 1 to 4. Let's read it in a repetitive manner. కావున క్రీస్తునందు మార్చి చదువుకుంటామండి. మార్చి కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల Fulfill my joy by being like-minded, having the same love, being of one accord, of one mind. కక్ష చేతనైనను, వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, But each of you look not only for his own interest, but also for the interest of others. ఈ రోజున మనం వినబోయేటువంటి వర్తమానం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఏక మనస్సు. Today's main theme of the message is one accord, one accord. కాబట్టి మనం అందరం కూడా మరొకసారి వర్తమానం వినక ముందు సహోదరు పీటర్లం గారిని వర్తమానం ఇవ్వడానికి ఆహ్వానించక మునుపు మనం అందరం లేచి నిలబడి బైబిల్ పలుకు పాడుకుంటాం. Before we listen the message and invite Brother Peter Lim to share the message, we'll sing the Bible chorus. మనం అందరం 3 భాషలు మనం పాడుకుంటాం. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్. Telugu, Tamil and English, please. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, వసిక స్థిరంత పుస్తకమే The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Please be seated. దయచేసి కూర్చోండి. Dear brothers and sisters, greetings in the name of the Lord. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువు నామమున మీకందరికీ నా శుభములు తెలియజేసుకుంటున్నాను. I am so happy to see everyone here. మీలో చాలా మంది ఇక్కడ హాజరు కావడం చూసి నేను బహుగా సంతోషిస్తున్నాను. Are the missing ones staying at home or in India? మరి ఇక్కడ హాజరు కాని వాళ్ళు మరి ఇళ్లలో కూర్చుని ఉన్నారా, లేకపోతే ఇండియాకి ఏమైనా వెళ్ళారండి? If they are staying at home, remember what Jesus said. One lost sheep must go out to go and reach that sheep. చూడండి, మరి ఒకవేళ ఎవరైనా మరి ఇక్కడ మరి హాజరు కాని వాళ్ళు ఇక్కడే మరి సింగపూర్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే ప్రభు వారి కొరకు ఒక మాట చెప్పాడు. ఏంటంటే మీలో మరి 100 గొర్రెలు ఉండగా ఏ గొర్రెైనా తప్పిపోయి ఉంటే మరి ఆ కాపరి ఆ తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళడా అని ప్రభు చెప్పాడు. I was looking for Thomas. నేను థామస్ కొరకు వెతుకుతూ ఉంటుంది. Remember, Thomas was missing when they gathered together when Jesus showed them.
ఈ థామస్ కాదు, బైబిల్లో థామస్. And when I heard Thomas praying, I said, "Oh Lord, wow, I see my brother here. Very good, very happy." నేను మరి బైబిల్లో థామస్ మరి కనపడలేదు కదా యేసు ప్రత్యక్షమైనప్పుడు, తోమా వారితో కూడా ఉండేదని చూస్తున్నాం. మరి ఆ విషయం నేను ధ్యానిస్తూ ఉండగా మరి థామస్, నాకు ఈ థామస్ కనపడ్డాడు. ఆయన మరి మరి పులిపి మీద చూసినప్పుడు బహుగా నేను సంతోషించాను. Let's pray together. కలిసి మనం అందరం ప్రార్థన చేసుకుంటాం. Dear Father, we come to you in the blessed name, exalted name of our Lord Jesus. ప్రియమైనటువంటి మా ప్రభువా, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ధన్యకరమైనటువంటి మరి హెచ్చించబడినటువంటి ఘనమైనటువంటి నామమున మీ సన్నిధిలో మేమందరం చేరి వస్తున్నాం. We thank you for your eternal love, that absolute love that no man can give except yourself to save us on the cross of Calvary. ప్రభువా, మరి మీరు మాయలో చూపించినటువంటి ఆ నిత్యమైన ప్రేమ కొరకై వందనాలు. ఈ ప్రేమను ఎవరూ చూపించలేరు ప్రభువా. మీరు కలువరి శిలువలో మా నిమిత్తము బలి అగుట ద్వారా ఈ ప్రేమను మాకు చూపించుకున్నావు. To make us from sinners to saints and to become God's children. ప్రభువా, పాపులమైన మమ్మలను పరిశుద్ధులుగా మార్చావు. అంత మాత్రమే కాకుండా దేవుని పిల్లలుగా మమ్మల్ని చేశావు. We thank you that you revert your word, because in Psalms 138 you exalt your word even above your name. ప్రభువా, మీరు 138వ కీర్తనలో మీరు సెలవిచ్చిన ఆ మాట కొరకై వందనాలు. ప్రభువా, నీ నామము కంటే కూడా నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. From this we recognize that your word is so important in our life. తద్వారా మేము గుర్తిస్తున్నాం మా జీవితాల్లో నీ వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో అని మేము తెలుసుకుంటున్నాం. Because we have neglected your word in the Garden of Eden, that is why we have self-destruction. ప్రభువా, ఆ ఏదెను తోటలో నీ మాటను మరి వారు నిర్లక్ష్యము చేసిన కారణము చేతనే మరి స్వనాశనమునకు మేమందరం గురి అయి ఉన్నాం. Thank you, God, for living behind this Bible, the Word of God. ప్రభువా, మా చేతిలో మీరు ఉంచినటువంటి ఈ యొక్క దేవుని యొక్క జీవ గ్రంథమైనటువంటి బైబిల్ కొరకై మీకు వందనాలు. Indeed, it is the best book to read. నిజముగానే ఇది పఠింప శ్రేష్ఠ గ్రంథం. To understand the challenge of modern times and of eternity. ప్రభువా, మరి ఈ యొక్క ఆధునికమైనటువంటి ఈ నవీన కాలానికి నిత్యత్వం అంటే ఏంటో చెప్పడానికి నీ గ్రంథమే ఒక సవాలుగా ఇది ఉన్నది. We pray, God, that you give us a positive spirit, not only to understand but also to obey. ప్రభువా, నీ వాక్యమును గ్రహించడానికి మాత్రమే కాకుండా నీ వాక్యమునకు విధేయత చూపించడానికి కూడా మాకు సరియైనటువంటి ఆత్మను ప్రసాదించము. Just like the two disciples on the road to Emmaus, Lord, we pray that you will open our eyes and fill with thy Holy Spirit, that you are speaking to us personally today. ప్రభువా, ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్నటువంటి శిష్యులకు జరిగినట్లుగా మరి మాకును చేయము, మా కన్నులను కూడా మీరు వెలిగించుము, పరిశుద్ధాత్మతో నింపుము. మరి నీవే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నావని మేము గ్రహించినట్టుగా చేయి. We pray that we will have a personal encounter with you, so that your church becomes alive to the glory of your name. ప్రభువా, నీవే వ్యక్తిగతముగా మమ్మల్ని అందరిని కూడా మరి సంధించము. తద్వారా మేమందరం కూడా నీ సంఘములో నీ మహిమను మేము కనులారా చూడగలట్టుగా చేయి. Lord, will thou speak so that your servant heareth. ప్రభువా, నీవు సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. In Christ Jesus' name we pray. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. The great revival of the early church depends on two key factors before the outpouring of the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆది సంఘము మీద కుమ్మరించబడక మునుపు మరి అక్కడ మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయములు ఆ సంఘములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. The Holy Spirit that transformed the life of the church to be one accord with God and with his people. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి వారినందరినీ కూడా మరి దేవునితోనూ మరి దేవుని ప్రజలతోనూ ఏక మనస్కులుగా వారు ఉండునట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. These two key factors, everyone must take special notice
and observe and obey to the very end. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయముల మీద ప్రతి ఒక్కరూ తమ యొక్క గమనాలను కేంద్రీకరించాలి, అంతము వరకు వీటిని మరి కలిగి ఉండి దీనిని ఆచరణలో పెట్టాలి. If we miss any of these two key factors, the church will not be a living church, will not be a united church, will not be a glorious church. ఈ రెండు కూడా మరి ఏ సంఘమైనా సరే ఇది కలిగి ఉండకపోతే, అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ రెండు కీలక విషయాలు కలిగి ఉండకపోతే మరి ఆ సంఘము జీవము కలిగినటువంటి సంఘముగా, ఏక మనస్సు కలిగినటువంటి సంఘముగా, మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండనేరదు. The first key is this. మొదటి సూత్రము ఇది. Wait before God to receive the promise of the power of the Holy Spirit. చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చి మరి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేంత వరకు మరి ప్రభువు సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుడి. So that we can become witnesses of God in His kingdom. తద్వారా మీరు మరి మనము ఆయనకి రాజ్యములో మరి ఆయనకు సాక్షులుగా ఉండగలం. This waiting is so important. That means you don't go before God. మరి ఇది కనిపెట్టుకుని ఉండుట అనేటువంటిది మరి ప్రభు ఎదుట మరి బహు ప్రాముఖ్యమైనటువంటి విషయం. But you go behind God. చూడండి, మరి నీవేదో దేవుని ఎదురుకు పోయే విషయం కాదు, కానీ దేవుని వెనకల దేవుని వెంటాడే విషయం ఇది. Can we as sheep go ahead of the shepherd? చూడండి, ఒక గొర్రె కాపరి కంటే ముందుగా వెళ్ళగలదా? అది No. The shepherd must be in front. The sheep follow after the shepherd. చూడండి, మరి కాపరి గొర్రెలకు ముందుగా ఉంటాడు, గొర్రెలు కాపరి వెనకల నడుచుకుంటూ వెళ్తాయి. The shepherd move, the sheep move. కాపరి మరి ముందుకు నడిస్తే గొర్రెలు కూడా ముందుకు నడుస్తాయి. If we don't wait before the Lord and we move ahead of God, then we are going to be going astray. చూడండి, మనం గనక మరి కాపరి కంటే లేకపోతే మన ప్రభువు కంటే కూడా మరి ముందుకు మరి ఆయన కంటే కూడా మరి అవతలికి మరి ముందుకు దాటి గనక ముందుకు మనం వెళ్ళినట్లయితే అప్పుడు మనము మార్గము త్రప్పి మరి వైదొలిగిపోయే వాళ్ళగా మనం ఉంటాం. That is why this is a very precious lesson for the early church and also for all of us. కాబట్టి ఇది ఆది సంఘానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉండింది. ఇప్పుడు మనకు కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయముగా ఉన్నది. Wait before God. దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉండు. What shall we do? మేము ఏమి చేయాలి ప్రభువా? Not what shall I do for the church. ఏదో సంఘానికి నేను ఏమి చేయాలనేది కాదు. Not what shall I do for my church. ఏదో నా సంఘానికి నేనేం చేయాలి కదా ప్రభు అనేది కాదు ఇది. It is not your church, not my church. ఇది నీ సంఘము కాదు, నా సంఘము కాదు. It is Christ church. ఇది క్రీస్తు సంఘము. Very important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. If we విషయం. know the Christ church, then the whole objective, the whole root, the whole foundation is Christ and Christ alone. ఇది క్రీస్తు సంఘము అని మనం గుర్తెరిగి ఉంటే దాని యొక్క వేరంతా కూడా, దాని యొక్క పునాదంతా కూడా, దాని యొక్క ఆధారం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుగానే ఉంటుంది. Then you and I will not interfere with the plans and the objectives of God. కాబట్టి మరి ఇది గనక మనం గ్రహించి ఉన్నట్లయితే అప్పుడు దేవుని ప్రణాళికలకు, దేవుని ఉద్దేశాలకు మనం ఎక్కడ కూడా అడ్డు రాము మనం. Because we are the sheep that must follow the shepherd. ఎందుకంటే మనము గొర్రెలముగా ఉన్నాము కనుక మనము కాపరిని ఎల్లప్పుడూ వెంబడించవలసిన బద్దులముగానే ఉన్నాం. If the sheep go astray, then the shepherd must use the rod to bring us back. గొర్రె కనుక మరి దారి తప్పిపోతే అప్పుడు కాపరి ఏం చేయాలంటే తన దండమును ఉపయోగించి ఆ గొర్రెను మరలా మార్గంలోకి తీసుకురావాలి. Second key point. రెండవ కీలక విషయం, We must have one spirit of one accord or unity in God's purpose towards God's glory and not the glory of man. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని యొక్క ఉద్దేశములకు, మరి దేవుని మహిమ కొరకు, మనుష్యుని యొక్క మహిమ కొరకు కాదు, మరి ఆయనకు ఉద్దేశాలకు అనుగుణ్యముగా మనం ఉండాలి. మరి ఆయనతో ఏక మనస్సు కలిగి ఉండాలి మనం. That is why we spend time including today, 4 times we spoke
on chapter 1, Acts. కనుకనే మరి ఈ ఉద్దేశంతోనే మనం ఇంతవరకు ఈ యొక్క అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోనే మరి 4 కూడికల్లో మరి ఈ వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ వస్తున్నాం. If we don't learn chapter 1 well, then there is not going to be outpouring and great abundance of blessing and miracles and wonders in the Lord's house. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయమే మనం సరిగా గ్రహించకపోయినట్లయితే, అక్కడే మనకు మరి సరైన అవగాహన లేకపోతే, అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం గాని, శక్తి నందడం గాని, మరి ప్రభు కార్యములను చూడడం గాని జరగదు. This unity in Christ is so precious in God's body, especially in the modern times. క్రీస్తు నందు మనము కలిగి ఉండేటువంటి ఈ యొక్క ఐక్యత, ముఖ్యముగా ఆయన యొక్క శరీరములో కలిగి ఉండేటువంటి ఐక్యత, ముఖ్యముగా ఈ నవీన కాలంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉన్నది. One with God and one with God's people can only defeat the powers of Satan. ఒకటి దేవునితో కలిగి ఉండేటువంటి ఐక్యత, రెండవది దేవుని ప్రజలతో కలిగి ఉండేటువంటి ఐక్యత మాత్రమే మరి అంధకార శక్తులను ఓడించగలదు. If you and I understand the mystery of what we have seen in the Garden of Eden, we will also recognize the same pattern is in the church, in the house of God. ఏదెను తోటలో దేవుడు పెట్టినటువంటి ఆ ఐక్యతను మనం కూడా గుర్తించినట్లయితే, అదే నమూనాను, అదే క్రమాన్ని మనం కూడా సంఘములో మనం కలిగి ఉండగలం. If Adam and Eve were one with God in God's word, obeying God's word to the very detail, then man will not fall into sin. ఆదాము హవ్వలు గనక దేవుడు చెప్పినట్లుగా మరి సూక్ష్మమైనటువంటి విషయాల్లో కూడా వాళ్ళు తూచా తప్పకుండా ఆయన మాటలను అవలంబించి ఆచరణలో పెట్టి నడుచుకుంటూ వచ్చి ఉన్నట్లయితే మనుష్యుడు ఈ రోజున మరి స్వనాశనమునకు గురయ్యేవాడు కాదు. But the reality is this: while God is working in his house, Satan, just like in the Garden of Eden, will also come to introduce his word, his plan, his wisdom to divide God's people. చూడండి, ఏదెను తోటలో జరిగినట్లుగానే మరి దేవుని సంఘములో కూడా ఇప్పుడు జరుగుతున్నది. సాతానుడు ఇప్పుడు కూడా దేవుని ఉద్దేశాలను మరి పాడు చేయాలని, దేవుని యొక్క మరి సంకల్పాలను, ఆయన యొక్క ప్రణాళికలను మరి వమ్ము చేయాలని, మరి భంగము చేయాలని వాడు మరి ఇప్పుడును ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. Actually, if we study carefully in the Acts chapter 1, we recognize one important point. The disciples have great plans for their nation after Christ's ascension. చూడండి, మరి ఈ యొక్క మరి అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం మనం కనుక క్షుణ్ణంగా మనం చూసినట్లయితే, క్రీస్తు ఆరోహణుడైన తర్వాత శిష్యులు మరి తమ మరి ఇశ్రాయేలు జనాంగం గురించి, వాళ్ళ రాజ్యం గురించి గొప్ప ప్రణాళికలు, గొప్ప ఉద్దేశాలు వారు కలిగి ఉన్నారు. Their plans were nationalistic. వారి యొక్క ప్రణాళికలంతా కూడా జాతీయముగా ఉన్నాయి, అనగా దేశ సంబంధముగా వారు తమ ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారు. But they do not recognize that their plans are limiting God's plan for his people. అయితే ఇది వారు గుర్తించలేకపోయారు. అప్పుడు మరి తమ యొక్క సొంత ప్రణాళికలు దేవుని యొక్క ప్రణాళికలను అణిచివేస్తున్నాయని, పరిమితి చేస్తున్నాయని వారు ఎన్నడూ తలంచలేకపోయారు. Suppose we were at that time, the disciples at that time. ఒకవేళ ఉదాహరణకి ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి శిష్యులు మరి ఒకవేళ ఇలాగ అనుకుంటే, Jesus, you are ascending to heaven. యేసు, నువ్వు మరి పరలోకానికి ఆరోహణ అవుతున్నావు కదా, So we are here, right? మరి మేము ఇక్కడ ఉన్నాం కదా, Yeah. So why don't you do this? Restore the kingdom of Israel. మరి ఇది ఎందుకు చేయకూడదు? పోతా పోతా ఒక పని చేసిపోకూడదా? ఇశ్రాయేలుకు రాజ్యము సమకూర్చిపోతే బాగుంటది కదా. So that we are not as slaves to the Roman Empire. తద్వారా ఈ రోమా చక్రవర్తులకు మేము బానిసలుగా బ్రతకాల్సినటువంటి అవసరం ఏమాత్రం ఉండదు కదా. Jesus, you have all the power to do that. Right? యేసు, నీకు ఇదంతా కూడా చేయడానికి సమస్త అధికారం ఉంది కదా నీకు. Actually, that's a good idea. వాస్తవంగా అది మంచి ఆలోచనే. But is that idea come from God? అయితే ఈ ఆలోచన దేవుని నుండి వస్తున్నదా? The idea come from man. ఈ ఆలోచన మనిషి నుండి వస్తున్నది. So in the church you got great ideas, but
is the idea come from God or from man? సంఘంలో కూడా అనేకమైన ఆలోచనలు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తుంటాయి, కానీ ప్రశ్న ఏమిటంటే ఆ ఆలోచన దేవుని నుండి వస్తున్నదా? So Jesus said, no, this is not my idea. యేసు అంటున్నాడు, మరి యేసు జవాబిస్తున్నాడు, ఇది నా ఆలోచన. My idea is that you must wait for the promise of God. నా ఆలోచన మీ విషయంలో ఏంటి అంటే మీరు దేవుని వాగ్దానం కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. That you have the power of the Holy Spirit upon you. తద్వారా మీ మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. That you become my witnesses. తద్వారా మీరు నాకు సాక్షులుగా మీరు ఉంటారు. Not only in Israel. ఇశ్రాయేలు రాజ్యంలో మాత్రమే కాదు. Not only in Jerusalem. యెరూషలేములో మాత్రమే కాదు. But Samaria, Judea, and every part of the world, including what? Including we. యూదయ సమరయ దేశంలో మాత్రమే కాదు, భూదిగంతముల వరకు అనగా అన్య జనులమైనటువంటి మన వరకు కూడా మీరు సాక్షులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు అక్కడ. So the starting point of the church to do what is right before God is very important. చూడండి, సంఘమునకు ప్రారంభ దశ మరి ఏదై ఉండాలంటే, మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదై ఉండాలి అంటే దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. Whether as leaders in the God's house or in the body together, we must do right before God. చూడండి, మనము మరి సంఘమును పరిపాలించే నాయకులు కానీ సంఘ సభ్యులు కానీ ఎవరైనా సరే అందరూ మరి దేవుని యొక్క విషయంలో సరి అయినదే, మరి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటిదే చేసేవారముగా మనం అందరూ ఉండాలి. I always treasure God's word in Psalms 127. చూడండి, కీర్తన 127లో వాయబడినటువంటి విషయాలు ఎప్పుడు నాకు ఒక ధననిధిగా నేను ఎప్పుడు చేసుకుంటాను. Very important, not only application in the church but also in our private life. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన యొక్క సంఘ జీవితంలో మాత్రమే కాదు, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఇది మనం అన్వయించుకోవడానికి ఇదంతా ప్రాముఖ్యమైన విషయం ఇది. Unless the Lord builds a house, we build in vain. యెహోవా ఇల్లు కట్టించని యెడల ఇల్లు కట్టువారి ప్రయాసమంతయు వ్యర్థమే. This means God must build with his own plan, not our plan. దాని అర్థం ఏంటంటే దేవుడు తన సొంత ప్రణాళికలతో ఇల్లు కట్టాలి కానీ మన ప్రణాళికలతో కాదు. The book of Proverbs gives us a lot of wisdom. చూడండి, సామెతల గ్రంథము మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. And 16 verse 1 tells us, చూడండి 16వ అధ్యాయం 1వ వచనం మనకు చెప్తున్నది, man plans, మనుష్యుని యొక్క ఆలోచనలు లేకపోతే ప్రణాళిక, but God gives the answer. అయితే యెహోవాయే మనుషుని యొక్క హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును కానీ యెహోవాయే ప్రత్యుత్తరం ఇచ్చును, సరైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చును. So a church among the leaders, among the people can plan, can prepare. Unless God gives you the answer, whatever you prepare is in vain. చూడండి, సంఘములో కూడా మరి అనేకమైనటువంటి విషయాల్లో మనం సిద్ధపడుతుంటాం, అనేక ఆలోచనలు చేసుకుంటాం, అనేక విషయాలను సిద్ధపాటు పనులన్నీ కూడా ఎన్నో జరుగుతుంటాయి. కానీ మరి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడే మనల్ని సిద్ధపరచాలి, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. So as a church, we don't rush anything. కాబట్టి సంఘముగా మనము ఏ విషయంలో తొందరపడకూడదు. We don't exert our plan, no matter how good, no matter how nationalistic, no matter how good for the church. We don't exert our plan. మన ప్లాన్లు మరి ఎంత మంచివిగా ఉన్నప్పటికీ, మరి ఎంత మరి అది దేశ సంబంధంగా దేశ క్షేమం కొరకు అయి ఉన్నప్పటికీ, మరి మనము మరి దేవుని ఆలోచనల కంటే కూడా పైగా తీసుకుని వచ్చి వాటిని అది జరగాలని నొక్కి చెప్పే వారంగా మనం ఉండకూడదు. We wait for the Lord and his power. మనము ప్రభు కొరకు ప్రభు యొక్క శక్తి పొందేంత వరకు మనము వేచి ఉండాలి. This power can only shake the kingdom of Satan. ఈ శక్తి మాత్రమే సాతాను రాజ్యమును కదిలించగలదు. Our plans and our power can never shake the Satan's kingdom. మన ప్లాన్లు గాని మన యొక్క శక్తి సామర్థ్యాలు గాని సాతాను యొక్క రాజ్యము ఎన్నటెన్నటికి కదిలించలేదు. Instead, Satan will shake us if we are not following God's plan. దానికి బదులు మనము గనక ప్రభు యొక్క మాటకు విధేయత చూపించకపోతే సాతానుడే మన పునాదులు కదిలిస్తాడు ఆయన. Today our topic is focusing on one accord. ఈ రోజున మన యొక్క మరి ముఖ్యాంశం అంతా కూడా ఏంటి అంటే ఏక మనస్సు. The failure to observe the spirit of one accord will divide God's church.
చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆ ఏక మనస్సు విషయంలో మనము తప్పిపోయినట్లయితే మరి దేవుని యొక్క సంఘములో కూడా దేవుడు చేసే కార్యముల విషయంలో కూడా మరి తప్పిపోయేటువంటి భంగము కలిగేటువంటి ప్రమాదం అక్కడ ఉంది. And this is exactly happening in our church here. ఇది మన సంఘములో మరి నిజముగా జరుగుతున్న విషయం అది. And you are not exception. మీరు మినహాయింపు కాదు, లేదు ఇక్కడ. It happens in all so many churches. ఇది అనేక సంఘాల్లో కూడా ఇలాగే జరుగుతున్నది. Even in my church. నా సంఘంలో కూడా జరుగుతుంది ఇది. Why? ఎందుకు? Because we are not in one spirit, one accord. ఎందుకంటే మనము ఏక ఆత్మ ఏక మనస్సు కలిగి లేము గనుక. Because you and I try to outsmart, smarter than God. ఎందుకంటే నీవు నేను దేవుని కంటే తెలివైన వాళ్ళుగా వివేకము కలిగినటువంటి వారముగా మనం ఎంచుకొనుచున్నాము గనుక. God's house must base on God's word. చూడండి, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క సంఘము దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఉండాలి. And God's spirit. దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి, not our word, not our spirit. ఏదో మన మాటలు కాదు, మన ఆత్మ కాదు. Not how powerful we are in among the leadership in the body. ఏదో నాయకులుగా మరి ప్రభు యొక్క శరీరంలో ఎంత శక్తివంతులుగా మనం ఉన్నాము అనే దాన్ని బట్టి కాదది. Therefore, Acts 1:14 is so precious to all of us. అందుకే అపొస్తలుల కార్యాలు 1:14 మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది మనకందరికి. This all continue with one accord in prayer and supplication. వీరందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. It is like God creating our human body. ఇదంతా కూడా ఎలా ఉందంటే మనుషుని యొక్క శరీరాన్ని దేవుడు నిర్మించినట్లుగా ఉంది. Our one body must be in one accord with all the members, the different organs, etc. మన యొక్క ఒక్క శరీరము ఎలా ఉండాలంటే అది శరీరంలో ఉండేటువంటి అవయవములన్నిటితో కూడా కలిసి పనిచేసేదిగా అది ఉండాలి. అది Why many people come to see me? ఎందుకు మరి ప్రజలు నన్ను చూడడానికి వస్తున్నారు? Because in their body is no one accord. ఎందుకంటే మరి ప్రజలు ఏక మనస్సు కలిగి లేరు కనుక, శరీరంలో ఏక మనస్సు కలిగి లేరు. Some pathogen attack them and that's why they are in disease. ఏదో ఒక ప్యాట్రోసన్ అనేటువంటి ఒక క్రిమి మరి వారి మీద దాడి చేసిన కారణము చేత వాళ్ళు దానికి గురైపోయి అలాగ ప్రవర్తిస్తున్నారు. And if you are being attacked in the brain, అది గనక మెదడులో గనక దాడి చేస్తే the whole body is going to be affected. శరీరమంతా కూడా దాని శరీరం అంతటి మీద ప్రభావం చూపిస్తుంది. If you are attacked in the brain, మనం నీ యొక్క మెదడు మీద దాడి జరిగితే you cannot sleep. నువ్వు నిద్రపోలేవు. There's confusion. అక్కడ కలవరం అనేది ఉంటుంది. That's why you know, like I give you an example. Autism is one that virus attack the brain. చూడండి, మరి ఆర్టిజం అనేటువంటిది ఏంటంటే మరి మెదడు మీద ఒక క్రిమి మరి దాడి చేసేటువంటి విషయం అది. And cause this function in the whole body. మరి ఇది మరి శరీరం అంతా కూడా పనిచేసేటువంటి విషయంలో చక్కగా పని చేయకుండా ఉండడానికి అది ప్రభావం చూపిస్తుంది. The church of God must not allow satanic pathogens to attack his own church. చూడండి, దేవుని సంఘము మరి సాతాను యొక్క మరి ఎలాంటి ప్యాట్రోజన్ అనేటువంటి ఆ సూక్ష్మ క్రిములు ఎలాంటివి కూడా సంఘము మీద పని చేయకుండా అనుమతించకుండా ఉండే సంఘంగా ఉండాలి. Otherwise we cannot function as one accord. లేకపోతే మనం అందరం కూడా ఏక మనస్సుతో కలిసి మనం పని చేయలేము. Look at the cross. చూడండి, సిలువను చూడండి. The cross is to unite us to God. సిలువయే మనలను దేవునితో ఐక్యపరిచేదిగా ఉంది. Look at Satan. చూడండి, సాతాను చూడండి. Satan is to divide God's people. సాతానుడు దేవుని ప్రజలను విడగొట్టేవాడుగా ఉన్నాడు. And if we allow him to come into the church, he will divide all of us. వానిని సంఘములో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాము కనుకనే వాడు ఏం చేస్తున్నాడు, మన మధ్య విభజనలు తీసుకుని వస్తున్నాడు. So it is very important for each and every one of us to be one with God. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీవు నేను ప్రతి ఒక్కరము దేవునితో అనుగుణ్యముగా ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి. If you and I are like Jonas quarreling with God, God says go to what? To Nineveh.
No, I go to Tarshish. నీవు నేను యోనాలాగా మనం ఉంటే, లేదు ప్రభువా నేను తర్షీషుకే వెళ్తాను అని అంటూ ఉంటే దేవుడు ఏమంటాడు, అయ్యా నువ్వు నినవేకి వెళ్ళు నేను చెప్పినట్టు అని అంటాడు. That will be in big trouble. కాబట్టి అక్కడ మనం ఒక పెద్ద ప్రమాదము లేదా కీడును ఎదుర్కొంటాం. That God will cause a great wave to come and swallow us. దేవుడే ఏం చేస్తాడంటే గొప్ప తుఫాను తీసుకుని మరి మనల్ని మరి ఆ యొక్క సముద్రం లేకపోతే ఒక తిమింగలం మింగివేసేటట్టుగా దేవుడే మనల్ని చేస్తాడు మన జీవితాల్లో. So we must be in one accord. కాబట్టి మనమందరము ఏక మనసు కలిగి ఉండాలి. You know, Peter, James and John, they were never in one accord. చూడండి, పేతురు, యాకోబు, యోహానుల విషయం మనం చూస్తే వాళ్ళు ఎన్నడూ కూడా ఏక మనసు కలిగినట్టుగా మనం చూడం. Before Christ went to the cross, క్రీస్తు మరి సిలువకు వెళ్ళక ముందు they look at each other. వాళ్ళు ఒకరినొకరు చూసుకునే వాళ్ళగా ఉన్నారు. 2 against 1. ఇద్దరు కలిసి ఇంకొకరి మీద దాడి చేస్తున్నారు. James and John, my brother. మేము మరి యాకోబు యోహాను మేమిద్దరం సహోదరులం. You Peter, where is Andrew? Not in the elite camp of 3. నీవు మరి పేతురు ఎక్కడయ్యా, నీ తమ్ముడు అంద్రయ్య ఈ యొక్క ముఖ్యమైనటువంటి మరి ఆంతరంగికమైనటువంటి వలయంలో లేరు వాళ్ళు. You always out talks faster than we do. ఎప్పుడు నువ్వు మాకంటే ఎక్కువగా తొందరపడి ఏదో నువ్వు వాక్యాత్రం నీకే ఉన్నదన్నట్టుగా మాట్లాడుతూ. So we gang up with our mother to tell Jesus, look, when you are in our kingdom, left and right, all occupied by my own family. Peter, you are outside. కాబట్టి ఏం చేశారు, ఈ పేతురు యాకోబు యోహానులు ఇద్దరు గుమిగూడి తల్లితో కూడా కలిసి ప్రణాళికలు వేసి ఆలోచన చేసి యేసునందుకు వెళ్ళి ఏమని రిక్వెస్ట్ చేశారంటే, ప్రభువా నీ రాజ్యములో నీ రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో నీ కుడి పక్క ఒకరిని, నీ ఎడమ పక్క ఒకరిని పెట్టుకోయా అని తల్లి మనవి చేసుకున్నది. If they have continued such thought in the books of Acts chapter 1, then the church will be in big trouble. చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయములో గనక అదే పద్ధతిని వాళ్ళు అనుసరించి ఉంటే సంఘము ఈనాటికి ఎంతో గొప్ప చిక్కులో మరి పడి ఉండేది. And you see, you know, in many churches, I don't like this fellow to speak. I also want to speak. He got one opinion, I got different opinion. చాలా సంఘాల్లో ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి పులిపీఠం మీద నిలబడుకొని మాట్లాడ నాకు ఇష్టమే లేదు, నేనే మాట్లాడాలి అనేటువంటి ఈ వ్యత్యాసాలు భేదాభిప్రాయాలు ప్రతి చోట ఉంటున్నాయి. So after that, we form our group to fight each other. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ సొంత గ్రూపును తయారు చేసుకొని ఇద్దరు పొట్టాడుకుంటూ ఉంటారు. Not knowing that we are in Ephesians chapter 6, we should not wrestle against flesh and blood. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లుగా మనము పోరాడేది శరీరులతో కాదు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. But against spiritual principalities, rulers of darkness of this world. అయితే ప్రస్తుత అంధకార శక్తులతోనూ దురాత్మల సమూహముతోనూ లోకనాథులతోనూ మనం పోరాడుచున్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Don't need to talk about leaders, even the congregation. I'm jealous of you, you're jealous, you got position, my kid got no position. ఏదో నాయకులు మరి తమలో తాము పోట్లాడుకునేది కాదు. మరి ఏదో నీకు స్థానం ఉంది నాకు స్థానం లేకుండా చేశావు, మరి ఇలాంటి విషయాలు కాదు పోట్లాడుకోవాల్సిన విషయాలు. Why I share with you this? Because what? Peter spoke up and said, look, we need to replace one of us because this one, Judas Iscariot was gone, okay? So we need to replace. కాబట్టి పేతురు ఏం చేశాడంటే, మరి ఇదిగో మనలో శిష్యుడిగా ఉన్నటువంటి ఒకడు యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు కాబట్టి అతని స్థానంలో ఇంకొకరిని మనం పెట్టుట యుక్తము అని ఆయన చెప్పాడు. So if you are just like Peter, James and John before crucifixion, సిలువకు ముందు ఉన్నటువంటి పేతురు యాకోబు యోహానుల వలె కనుక మనం, what will you do? మీరేం చేస్తారు? Peter, not a good idea. పేతురు నీకు వచ్చిన ఆలోచన మంచిది. Let's do I think this is more important, ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇలాగ చేస్తే మంచిది. Appointing the one not important. ఈ యొక్క మరి ఇంకొక నియమించేది ప్రాముఖ్యమైనది కాదు. You say this one must be among one of us that follow Christ. No, this brother is very good. He's not
he's not during that time, okay, but he is good. మరి నువ్వేమంటున్నావు, మన శిష్యుల్లో మనం ఒకరిని పెట్టుకుంటే మంచిది, అయితే ఇతడు నువ్వు చెప్పేటువంటి వ్యక్తి మన శిష్యుల్లో ఒకడు కాదు, ఇతడు వేరే అవతల ఉన్నటువంటి వ్యక్తి అయితే మంచిది కాదు నీ ఆలోచన అని అంటున్నారు వాళ్ళు. Now if a church starts like this, we're going to be in big mess going on. అలాగ గనక సంఘము ఉన్నట్లయితే సంఘము ఒక పెద్ద మెస్ లాగా తయారైపోతుంది, అది చిందరవందరగా అయిపోతుంది. Not sure whether it's happening here. ఇక్కడ మరి జరుగుతుందో లేదో నాకు తెలియదు. Yeah, but so must learn chapter 1. If we don't learn chapter 1, the blessing of chapter 2 of us will not happen. చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం నేర్చుకోకపోతే 2వ అధ్యాయంలో జరిగిన విషయాలు మన జీవితాల్లో ఎన్నడూ చూడలేము. Because why? Man interfere with God's word. ఎందుకంటే మనుష్యుడు దేవుని యొక్క పని విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు కనుక. If Paul and Barnabas have been in chapter 1, పౌలు బర్నబాలు కనుక అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉండి ఉంటే the church will start with division. మరి సంఘము విభజనలతోనే ప్రారంభమయ్యేది. I, Paul, must bring along Silas. నేను పౌలును శీలను మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళాలి. నేను I, Barnabas, we should bring Mark along. నేను బర్నబా అనేటువంటి నేను మార్కును మాత్రమే తీసుకెళ్ళాలని నేను చెప్తున్నాను. Give him a chance. అతనికి ఒక అవకాశం ఇస్తాం. So you insist, the whole church, what happened? నువ్వు నొక్కి చెప్తున్నావు ఆ మాటను, ఈయన నొక్కి చెప్తున్నాడు ఈయన తీసుకెళ్లాలని, అలాంటప్పుడు సంఘం ఏమవుతుంది? So thank God there was no such spirit in chapter 1. దేవునికి స్తోత్రము. అలాంటి కాలము మరి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనకు కనపడదు. Even there were 2 camps. One said Justus, the other one is Matthias. చూడండి, ఒకవేళ 2 తలంపులు ఉన్నాయనుకోండి, అక్కడ ఒకరేమో యూస్తు అని ఒక ఆయన అంటున్నాడు, ఇంకొక ఆయనేమో మత్తయి అని అంటున్నాడు అనుకోండి. Did they go around and say, look, let's vote for Justus? నేను వెళ్ళి అందరినీ భంగపడుకొని అయ్యా మీరంతా యూస్ట్కు ఓటేయండి అని చెప్పుకుంటూ వెళ్తాను. Another group love Matthias. Look, let's bring Matthias in. ఇంకొక ఆయన ఏమంటాడంటే మరి అందరికి ప్రచారం చేసుకుంటూ వెళ్తాడు, అయ్యా మత్తయిని లోపల తీసుకొస్తామంటే యూస్తుని కాదు అని చెప్పుకుంటూ వెళ్ళాడు. I'm not sure whether this is such spirit is happening in our church. మరి నాకు తెలియదు ఇలాంటి కాలము మరి విషయాలు ఇక్కడ జరుగుతున్నదో లేదో నాకు తెలియదు. If we are practicing such spirit, we are in danger of dividing the Lord's people. ఇలాంటి ఆత్మను కలిగిన నువ్వు అనుసరిస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క ప్రజలను విడగొట్టేటువంటి ప్రమాదంలో ఉన్నావని గుర్తించాలి. But we learn from here, even though they have 2 opinions, they went before God. God, you know the hearts of these 2 people whom you want to choose. నువ్వు కనుక దేవుని ఆత్మను కలిగి ఉంటే నువ్వు ఏం చేస్తావంటే దేవుని ఎదుటికి పోయి, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 వ్యక్తులు ప్రస్తావిస్తున్నారు, మరి ఈ 2 వ్యక్తుల్లో నువ్వు ఎవరిని నువ్వు మరి ఏర్పాటు చేసుకుని ఉన్నావు చూపించు అని ప్రార్థన చేస్తావు. And you see how the Lord did his work. God moved every one of them to one decision, that is Matthias. చూడండి, దేవుడు ఏం చేశాడంటే మరి ప్రతి ఒక్కరిని కూడా ఏకాత్మను కలిగిన వారినిగా దేవుడు చేసి వాళ్ళందరూ మత్తయి అనేటువంటి ఆ ఒక్క వ్యక్తిని మరి చెప్పేటట్లుగా దేవుడు చేశాడు. Peter Lim, how come you know? Bible never say how come you know. పీటర్ లిమ్ గారు, మరి మీరే విధంగా మరి చెప్తున్నారండి ఈ మాట, బైబిల్లో ఎక్కడ లేదే అని. When you present to God, God is one spirit. God will not divide his people with 2 different spirits. నీవు దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఎన్నడూ విడగొట్టడు, మరి 2 అభిప్రాయం ఆయన ఎన్నడూ తీసుకురాడు, అందరికి ఒకే తలంపుని ఆయన ఇస్తాడు. That is why, brothers and sisters, so precious to learn chapter 1. Before you go and learn chapter 2, you must learn chapter 1. Otherwise chapter 2 will not be so powerful. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయమును నువ్వు చూడాలి అంటే మరి 1వ అధ్యాయమును నేర్చుకునేవాడుగా నువ్వు ఉండాలి, లేకపోతే మరి 2వ అధ్యాయములో చూసినట్లుగా శక్తివంతమైనటువంటి కార్యములు జరగవు. So with that spirit, they were one accord
on the day of Pentecost also. కాబట్టి పెంతెకోస్తు దినమందు కూడా మరి వారు ఎలా ఉన్నారంటే అక్కడ ఏక మనసు కలిగి ఉంటున్నారు అక్కడ. And the Spirit of the Holy Spirit pours into their midst. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య కుమ్మరించబడ్డాడు. How often our internal conflict grieve the heart of God, that the Spirit of God is less powerful in our midst. ఎన్నిసార్లు మనలో మనం కలిగి ఉన్నటువంటి పోరాటాలు మరి విరోధ భావాలు మరి దేవుని దుఃఖపరిచి ఉన్నాయి, దేవుని యొక్క కార్యములను భంగపరిచి ఉన్నాయి. One accord in the gospel to outreach and save 3,000 people and many more. సువార్త విషయంలో వారందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్న కారణము చేతనే, వారందరూ కలిసి ఏక మనసుతో సువార్త ప్రకటించిన కారణము చేతనే అక్కడ 3,000 మంది రక్షించబడ్డారు. One accord in the word of God, in the fellowship, in the breaking of bread and in prayer. ఏక మనసు కలిగి వారు మరి సహవాసముందును మరి ప్రార్థన యందును మరి వాక్యమునందును మరి ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ఉన్నారు. One accord even to give up their land, sold the land and gave the money to distribute to the common interest of చూడండి, everyone. ఏక మనసు కలిగి ఏం చేశారంటే వారు తమ ఆస్తి పాస్తులను భూములను కూడా అమ్మివేసి మరి వారికి అందరికీ సమానముగా వారు One accord in the appointment of deacons. చూడండి, పరిచారకులను కూడా నియమించేటువంటి విషయంలో కూడా ఏక మనసు కలిగి ఉన్నారు వారు. One accord even during the time Peter saw the revelation of the funny creature with Cornelius. చూడండి, ఆ కొర్నేలి మరి విషయంలో మరి ఆ యొక్క చతుష్పాద జంతువులు మరి అనేకమైనటువంటి రకరకమైనటువంటి మరి జంతువులతో నింపబడినటువంటి ఆ యొక్క మరి గంపను మరి ఆయన ఏక మనసు కలిగి ఉన్న కారణం చేతనే పేతురు దర్శనంలో చూడగలిగారు. And reported to Jerusalem that through this revelation the salvation of God to the Gentiles is open to the Gentiles. చూడండి, ఈ యొక్క ఏక మనసు కలిగి ఉన్న కారణం చేతనే వారు యెరూషలేములో మరి ఏమని ప్రకటించారంటే, ఇదిగో ఈ సువార్త మనకు మాత్రమే కాదు అన్య జనులకు కూడా ఇది మరి అది ఈ సువార్త వారి కొరకు కూడా ఉన్నది అని ధైర్యంగా వారు ప్రకటించగలిగారు. If we are not in one accord, imagine we are during that time. చూడండి, మనం గనక ఏక మనసు కలిగి లేకుండా ఆ దినాల్లో మనం గనక అక్కడ ఉండుంటే, and to understand the modern time, the failures of the church people, the leaders and the people. చూడండి, ఈ యొక్క నవీన కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి నాయకుల్లో కానీ సంఘాల్లో కానీ మరి జరుగుతున్నటువంటి విభజనల విషయంలో మనం వచ్చినప్పుడు, Peter, you are a dreamer. పేతురు, ఇదిగో నువ్వు ఎప్పుడు కలలు కనేవాడివయ్యా. How can the Gentiles be saved? ఏ విధంగా అన్ని జనులు రక్షించబడతారయ్యా? Your imagination. నీ ఊహ అంతే. How do I know that God spoke to you? దేవుడు నీతో మాట్లాడిన నాకెట్లా తెలుస్తుంది? Isn't that happening? ఇది జరగడం లేదా ఇప్పుడు? Yeah, we doubt one another. మనం ఒకరినొకరు సందేహించడం లేదా? మనం God gave gifts to his house, and we started to give to doubt. Sure not. చూడండి, దేవుడు తన యొక్క ఇంటికి సంఘానికి మరి క్షేమాభివృద్ధి కొరకు వరాలిస్తున్నాడు. అయితే మనం సందేహిస్తున్నాం, అవునా లేదా, నిజమేనా కాదా అని సందేహిస్తున్నాం. We never know. Sometimes we question God, in a wrong way. చూడండి, మనకే తెలియదు కొన్నిసార్లు మనము పరోక్షంగా దేవునినే ప్రశ్న వేస్తున్నామని మర్చిపోతుంటాం మనం. So we thank God. They were one when they received the report of Peter. Yes, their ears dropped down, okay? But their hearts surrendered to God. One voice, one heart. చూడండి, ఈ విషయాన్ని వాళ్ళు విన్నప్పుడు, మరి పేతురు ద్వారా విన్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి విని హృదయాల్లో ఒకే భావము, ఒకే మరి మనస్సు వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు. I tell you, if you study Acts 15, there are strong views, concerning circumcision. చూడండి, అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం కనుక మనం చూస్తే సున్నతి విషయంలో వారికి అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటున్నాయి, తీవ్రమైనటువంటి మరి దృక్పథాలు ఉంటున్నాయి. Because he was brought down from Abraham's time concerning God's covenant with Abraham. దేవుడు మరి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి తరతరముల నుండి ఈ ఆచారం వాళ్ళ యొక్క మధ్య మరి జరుగుతూ వచ్చింది అంతవరకు.
how can you say that no circumcision? నీవు ఎలాగ చెప్పగలవయ్యా, నువ్వు సున్నతి ఎంత మాత్రం ఇక నుంచి ఆచరించిన అవసరం లేదని ఎలాగ చెప్పగలుగుతున్నావు? That's why in Acts 15 it was recorded much dispute. కాబట్టి అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ వారి మధ్య తీవ్రమైనటువంటి మరి విరోధ భావములు ఏర్పడినని మనం చూస్తాం. Dear brothers and sisters, what do we learn from this? కాబట్టి ప్రియమైన సహోదరులారా, దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? You have strong views concerning the church. సంఘము గురించి నీకు ఒక తీవ్రమైన దృక్పథం ఉంది, నీకు కూడా ఇంకొక తీవ్రమైనటువంటి దృక్పథం ఉన్నది. Your background and your training different from mine. నీ యొక్క బ్యాక్గ్రౌండ్, నీ ట్రైనింగ్, నేను పొందినటువంటి నా యొక్క వెనుక చరిత్రకు, నేను పొందిన తర్ఫీదుకు వేరుగా ఉంది. But we have one common God. అయితే common spirit. మనమందరము సమానముగా ఒకే దేవుని కలిగి ఉన్నాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. If we are in deadlock, we must go before God. God, what must we do? Please tell us what we should do. మనము ఎక్కడో ఏదైనా మనము మరి తప్పు చేసినప్పుడు మరి ప్రభు సన్నిధికి వెళ్ళి మరి ప్రభువా ఈ విషయంలో నీ చిత్తం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి అని కనిపెట్టాలి ఆయన సన్నిధిలో. You cannot say this is my decision. నువ్వు చెప్పకూడదు ఈ విషయం, ఇదిగో ఇది నా నిర్ణయం అని చెప్పకూడదు. Yeah, you must listen to me. నాతోనే నా మాట మీరు వినాలి అని. Everybody listen to me. Why you don't listen to me? ప్రతి ఒక్కరు నా మాట వింటున్నారు, నువ్వు ఎందుకు వినడం లేదు? You never know. That is the prophet Micaiah. God speaking to that person to tell us, stop, we can't do. మనకు తెలియకపోవచ్చు, మరి మికాయా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడేమో, ఇదిగో నువ్వు చేసుకున్నది సరైనది కాదు అని దేవుడు అలాంటి వ్యక్తుల ద్వారా మాట్లాడుతున్నాడేమో గ్రహించు. They were one accord, even being persecuted. చూడండి, మరి వాళ్ళు అందరూ కలిసి హింస పొందుతున్నప్పుడు కూడా ఏక మనసు కలిగి ఉన్నారు. They only leave the church to spread to other regions as God has prophesied in His word. వాళ్ళందరూ సంఘాన్ని ఎందుకొరకు వదిలిపెట్టిపోయినారంటే ఒకే కారణం చేత, మరి దేవుడు చెప్పినట్లుగా, దేవుడు వాళ్ళని పంపించినట్లుగా అనేక చోట్లకు వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించుటకే వాళ్ళు చల్లాదరిపోయారు. In these days, ఈ దినాల్లో many churches, many brethren, చాలా సంఘాలు, అనేకమైన సహోదరులు, I'm not happy with church. మరి నేను సంఘం పట్ల నాకు ఇష్టం లేదండి ఈ సంఘం. I'm not happy with Paul. నేను ఇదిగో సహోదరు పాలు పట్ల నాకు ఇష్టం లేదండి, నేను వేరే సంఘానికి వెళ్తానండి. Is that the spirit of God? దేవుని యొక్క ఆత్మ అదేనా? I don't like him. నేను ఆయనంటే నాకు ఇష్టం లేదండి. I like this person. ఈ వ్యక్తి నాకు ఇష్టం. This person should be in. ఈ యొక్క వ్యక్తి లోపల ఉండాలి. And so on and so forth. కాబట్టి అలాంటి విషయాలు, అనేక విషయాలు. That is why the Bible tells us in 1 Corinthians 3, chapter 3, verse 3, we have carnal minds. అందుకనే 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందంటే మనము శరీరానుసారమైన మనసు కలిగి ఉంటున్నామని. But God is bringing us to Philippians chapter 2. అయితే మనల్ని దేవుడు ఫిలిప్పీ 2వ అధ్యాయంలోకి తీసుకుని వస్తున్నాడు. That we must be one mind, one heart, one love. అక్కడ మనము ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు అక్కడ. Respect each other. ఒకరినొకరు మనము ఘనముగా ఎంచుకునేవారుగా ఉండాలి. Submit to each other. ఒకరికొకరు మనం లోబడి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. Ephesians tells us about the wife and a husband relationship. There is love, there is submission. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని దేవుడు చెప్తున్నాడంటే భార్య భర్తల యొక్క అనుబంధాన్ని గురించి చెప్తున్నాడు. అక్కడ విధేయత అనేది ఉండాలి, లోబడి ఉండడం అనేది కూడా ఉండాలి. There is also the relationship between the parents and the children. అక్కడ తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. Nobody should lord over anyone. ఎవ్వరు కూడా తమంతట తాము ఇతరుల మీద మేము ప్రభువులము అన్నట్లుగా వారు ప్రవర్తించకూడదు. The relationship between employer and employees. మరి ఒక యజమాని ఒక దాసుడు మధ్య ఉన్నటువంటి సంబంధములాగా వారు ఉండాలి. Yesterday one of the staff came to see us. నిన్నటి దినమున my son and I. మరి నిన్నటి దినం మా కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఆయన నన్ను నా కుమారుని చూడడానికి వచ్చారు. She had a quarrel with another staff. ఆమె ఇంకొక తోడి ఉద్యోగస్తునితో పోట్లాడి జరిగింది ఆమెకు ఇంకొక ఆయన. And kept on,
fussing us, to even apologize, or they still want a revenge. చూడండి, ఆమె ఎంతగానో ప్రయాసపడతా ఉంది, మాకు చెప్పి మరి ఏదో ఒక రీతిగా మీరు పగ తీర్చుకోవాల్సింది, ఈ విషయంలో ఏదో ఒక చర్య తీసుకోండి అని పదే మనవి చేస్తా ఉందా. So I asked her simply, what do you want me to do now? మరి నేను సామాన్యంగా జవాబిచ్చానమ్మా, ఏమి చేయాలని అడుగుతున్నావు నన్ను చెప్పు. We are a family together. మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులు. You are my child, she is my child. చూడండి, ఆమె నా యొక్క బిడ్డ. So what do you want me to do? నేను అన్నాను, మనమంతా కుటుంబంలాగా ఉన్నామా, నీవు కూడా ఒక బిడ్డవే, ఇంకొక ఆయన కూడా నాకు బిడ్డ లాంటిది, నువ్వు ఏం చేయాలి? నువ్వు నీకు సంతోషంగా లేవు, నువ్వు రాజీనామా చేయాలని కోరుతున్నావా? So how? Resign. What happened to the church? What happened to my company? అందరూ అలాగే రాజీనామాలు చేసుకుంటూ వెళ్తే మా కంపెనీకి ఏమవుతుంది? So this is precisely the problem of the world coming to the church. కాబట్టి ఇది ఖచ్చితంగా లోక సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా మరి సంఘములోకి ప్రవేశిస్తున్నాయి. Because you and I see each other. ఎందుకంటే నీవు నేను ఒకరినొకరు చూసుకుంటున్నాం కాబట్టి. I see you. నేను నిన్ను చూస్తున్నా. I see you all your weaknesses. నీలో ఉండే బలహీనతలన్నీ చూస్తున్నాను ఎప్పుడు. I forgotten I'm an old man. I forgotten that Christ is in you and in me. I should look at Christ. I should not look at you. నేను ముసలివాడిని నేనే మర్చిపోయాను, మరి నాలో క్రీస్తు నివసిస్తున్నాడు అనే విషయాన్ని నేను మర్చిపోయి ఉన్నాను. That's why Philippians chapter 2 we must learn. అందుకనే ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనము తప్పక నేర్చుకోవాలి దాన్ని. You know, one of the reasons why Christ chose all the humble to become his disciples among the 12. ఎందుకు మరి క్రీస్తు మరి అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రమే మరి దీనులైనటువంటి వారిని మరి శిష్యులైనటువంటి వారిని మరి 12 మందిని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? వాళ్ళు the humble follow instruction, obey. ఎందుకంటే ఈ దీనులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పిన మాటకు విధేయత చూపిస్తారు. The scholars will tell God what to do. ఈ యొక్క శాస్త్రులందరూ ఏమి చెప్తున్నారంటే మరి దేవుడు ఏమి చేయాలని మరి చెప్తున్నారు, దాన్ని వాళ్ళు అందజేస్తున్నారు. Even if you study in Philippians 2, Jesus inverted comma like a scholar. చూడండి, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కూడా ఎలాగా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మరి శాస్త్రి లాగా, ఒక విద్వాంసుడు లాగా వారి ఎదుట ప్రదర్శించబడుతున్నారు. He is God, but he humble as a servant. Actually, to die on the cross, obedient to the cross. వాస్తవముగా ఆయన దేవుడై ఉండి మన నిమిత్తము ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు అని చూస్తున్నామట. We don't bring our credentials to the church. మన యొక్క యోగ్యతలన్నీ కూడా సంఘములోనికి తీసుకురాకూడదు. We must follow Christ. మనము క్రీస్తును మనము వెంబడించాలి. If we are just like Paul being appointed, we are nobody but servant of God. చూడండి, మరి అపొస్తలుడైన పౌలు వలె మనం ఉండాలి. ఇది మరి నేను కేవలము మరి నేను కాదు, మరి క్రీస్తు దాసుడు మాత్రమే నేను అని ఆయన చెప్తున్నాడు. అలాగా మనం చేసుకోవాలి. So that is why it's so important for us to recognize, that we must have the mind of Christ. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనమందరం గుర్తించవలసినటువంటి విషయము, మనమందరము క్రీస్తు యేసు మరి మనస్సును మనము కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. Then the church will be united together. అప్పుడు సంఘము కలిసి ఏక మనస్సు కలిగి ఉంటుంది. Why? ఎందుకు? Because in John 17 Jesus prayed, Father, you are in me, I am in you, we are one together, let the church be also like us. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని ప్రభు అంటున్నాడు అక్కడ. So as a church we must learn how to submit to one another. కాబట్టి సంఘముగా మనం నేర్చుకోవాలి ఒకరికొకరము మనం ఎలాగా లోబడి ఉండాలనో. No, I only listen to Paul. లేదు, నేను కేవలం పాలు చెప్పిన మాటే వింటానండి. No, I won't listen to this brother. లేదు, నేను ఈ సహోదరుని యొక్క మాట అసలు విన్నాను. You have not the submissive spirit. అప్పుడు నీవు లోబడేటువంటి స్వభావము మరి ఆత్మ నువ్వు కలిగి లేవని జ్ఞాపకం చేసుకోవాలి. So Bible tells us we must submit in love. కాబట్టి బైబిల్ చెప్తున్నది మనము ప్రేమ కలిగి ఒకరికొకరము లోబడి ఉండాలి. Just like husband to wife. భార్య భర్తకు లోబడి ఉన్నట్లుగా.
don't say the Bible say why must submit. You must submit, must listen to me, no. మరి భర్త అనకూడదు ఇదిగో బైబిల్ చెప్తా ఉంది నువ్వు నాకు లోబడి ఉండాలని నువ్వు నాకు లోబడే ఉండాల్సిందే అని But Bible is so balanced. You must love your wife just as Christ loved the church. బైబిల్ కూడా ఎంతో సమతూకములో మన ఎదుట తన వాక్యాన్ని ఉంచుతున్నది. ఏంటంటే మరి ప్రభు ఏమంటున్నాడంటే భర్తలారా క్రీస్తు మిమ్మును ప్రేమించినట్టుగా మీరును మీ భార్యను ప్రేమించండి. If we have that spirit, then the church will be wholesome before God, a glorious church. మనము గనక అలాంటి ఆత్మను కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే మన సంఘం ఎంతో మహిమ కలిగినటువంటి సంఘం. Lastly, a quick one. When we did wrong to one another, చివరగా మరి మనము ఒకరి ఎడల ఒకరము ఏదైనా తప్పు చేసినప్పుడు we may destroy the unity of the body. మనము క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ఐక్యతను పాడు చేయగలము. So how to restore? అయితే దాన్ని ఎలాగ మనం సమకూర్చాలి? I'm proud. నేను ఎంతో గర్విష్ఠిగా ఉన్నాను. I don't want to say I'm sorry. నేను సారీ అని చెప్పడానికి కూడా మనసు లేదు. Like my boss, I never say sorry to anybody. నా బాసు చేస్తూ ఉన్నట్లుగా నేను ఎన్నడూ సారీ చెప్పేటువంటి మనసే నాకు లేదు. Pride. ఎందుకంటే నేను ఎంతో గర్వంగా ఉన్నాను కనుక. But Bible says in James 5:16, confess your fault to one another. యాకోబు 5:16 మనం చూస్తున్నాం మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి అని చూస్తున్నాం అక్కడ. You say no. You are like Jonah. No. Lord, I pray to you. I ask you forgiveness already. I say something wrong, but I don't want to tell this brother that I'm wrong. మరి యోనా లాగా మనం ఉంటాం చాలాసార్లు. ప్రభువా మరి నేనేమో నిన్ను క్షమించమని అడిగాను, మరి అయితే మరి నేను మట్టుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగను, నిన్ను అడిగాను అన్నట్టుగా మనం పోతుంటాం. Then in the house of God you offer gifts. God is so wonderful. You pray so good, so wonderful, so wonderful. God said you must stop. దేవుడు మరి నువ్వే before you offer your gift, you must reconcile with your brothers sisters. నువ్వేమో చక్కగా మంచి పద్ధతులు ఉపయోగించి ప్రార్థన చేస్తున్నావు, అంత బాగుంది. అయితే దేవుడు ఏమంటాడంటే ఆపు నీ ప్రార్థన. అయితే నువ్వు నాకు నీ అర్పణ అర్పించక మునుపు మొదట నీ సహోదరునితో వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత నాకు అర్పించిన దేవుడు అంటాడు. Matthew 18 is a process, 3-step process for us how to be reconciled. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అక్కడ 3 అంతల మరి సూత్రాన్ని చూస్తున్నాం. ఏ విధంగా మనం సహోదరులతో ఒకరినొకరు సమాధాన పడాలనో దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. If a brother or sister did something wrong to you, you don't go around and gossip. Paul, do like that. Do like that. The whole church becomes what? It's a worldly church. చూడండి, ఒక సహోదరుడు మరి ఉదాహరణకి మరి పౌలు మరి తప్పు చేశాడు అనుకోండి, మరి అప్పుడు వెళ్ళి ఇంకొక సహోదరునికి వెళ్ళి ఇదిగో నువ్వు ఇలాగ చేయి, ఆయన తప్పు చేశాడు కదా నువ్వు ఇలాగ చేయి అలాగ చేయి అని చెప్పుకుంటూ వెళ్ళకూడదు. అట్లాగ చేసినట్లయితే లోక సంబంధమైనటువంటి ఒక సమాజంగా సంఘం కంటే మరి మరి అతీతమైనటువంటి సంఘముగా ఎంత మాత్రం ఉండలేదు. Matthew 18 says, if a brother is wrong, you go and talk to the brother, Paul, you say something, not right, you hurt my heart, I can't sleep, brother Peter, I'm sorry, I really, I'm so shameful, that is a process of reconciliation, so that the body is, all these are in love. You don't go around, Paul, you speak something wrong, you hurt my feeling, I can't eat, I can't sleep, and so on, and so on. చూడండి, అప్పుడు మరి మన సంఘంలో సహోదరుడు చెప్పినట్టు మరి పౌలు తప్పు చేశాడు అనుకో, ఒకవేళ తప్పు చేస్తే సహోదరుడు ఇదిగో నువ్వు నన్ను గాయపరిచావు కాబట్టి నేను ఎంతో మరి దుఃఖిస్తున్నానని అన్నప్పుడు పౌలు ఏం చెప్పాలి? సరే సారీ బ్రదర్ అని చెప్పి సమాధానపడాలి. అది సమాధానపడే విధానము. అట్లా దానికి బదులు ఇదిగో నువ్వు తప్పు చేశావు, ఈ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు అని ఆయన మీద కేకలేకూడదు. Or you do this 1-to-1, Paul will speak faster than me, okay? I got I cannot convince it. చూడండి, I bring another one. I got evidence already. చూడండి, ఒకరితో ఒకరు అట్లాగా 2 against 1 సంధించినప్పుడు మరి ఈయన నాకంటే త్వరగా మాట్లాడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడండి అని చెప్పి ఇంకొకరిని తీసుకొచ్చి ఇద్దరిని పెట్టి ఆయన ఒప్పించడానికి ప్రయత్నం చేయకూడదు. This power 2 against 1.
You all are so good in mathematics. 2 against 1, so 2 will win. ఎందుకంటే ఒకటితో పోల్చుకుంటే 2 శక్తివంతమైన సంఖ్య కదా, కాబట్టి ఇద్దరిని వెంట పెట్టుకొని పోయి ఆ వ్యక్తిని ఓడిస్తామన్నట్టుగా మనము చేయకూడదు. Is this from the word of God? ఇది దేవుని వాక్యం నుండి వచ్చే ఆలోచన ఇది? లేదు. The word of God says, if this brother don't listen to you, then you tell one other, bring 2 witnesses to as an evidence. ఈ వ్యక్తి కనుక నీ మాట విననేడలా అప్పుడు 2-3 సాక్షులను వెంట పెట్టుకొని ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో చెప్పాలి. You don't go around, and tell the whole church, before the first time, tell the whole church, this brother, this sister, there's something wrong with me, the whole church becomes so confused, not united together. ఈ సహోదరుడు తప్పు చేశాడని సంఘం అంతా కూడా ప్రచారం చేయకూడదు. మరి అలాగ చేసినట్లయితే సంఘం అంతటిలో విభజన, గందరగోళము సృష్టించే వరకు మనం ఉంటాం. So dear brother, I got no time to elaborate, but the Spirit of God will let you know. You study the Word of God, so precious. He teaches me, and he will teach each one. ప్రేమైన సహోదరులారా, ఇవన్నీ కూడా వివరించుకుంటూ వెళ్ళడానికి చెప్పడానికి సమయం చాలదు. అయితే మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించండి, దేవుడే మీతో మాట్లాడుతూ వస్తాడు. So in summary, today we must wait before God. కాబట్టి ఈ రోజున మనం విన్నటువంటి వర్తమానానికి సారాంశం అంతా కూడా ఏంటంటే మనం అందరం కలిసి దేవుని యొక్క మాట వినాలి. The sheep wait for the shepherd. చూడండి, గొర్రె కాపరి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, వేచి ఉంటుంది. Number 2, we must have one accord spirit. మనం అందరం కూడా ఏక ఆత్మను కలిగి ఉండాలి మనం, in order to shake the foundation of the enemy. శత్రువు యొక్క పునాదులను కదిలించడానికి మనం అందరం అలా ఉండాలి. If not, the enemy will shake us up. అలాగూ చేయకపోతే శత్రువే ఏం చేస్తాడంటే మనలను కదిలించేవాడుగా ఉంటాడు. I want to share with you this. I have observed time and again, brothers and sisters left the church, go to another church. It's wrong. చూడండి, నేను నా జీవితంలో ఇది నేర్చుకున్న పరమ సత్యం అండి. ఈ యొక్క సంఘంలో నాకు అయిష్టత ఏర్పడితే ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్ళడం అనేది తప్పది. You are not at free liberty to do whatever you want to do if you know God is on your head. నీవు గనక దేవుడు గనక మరి నీ తలకాయలో మాత్రమే ఉంటే మరి అప్పుడు మరి నీ సొంత ఇష్టము చొప్పున నువ్వు చేసేవాడే ఉంటావు. I see Paul's children here. మరి పాల్ యొక్క పిల్లలు ఇక్కడ ఉన్నారు. As an example. మరి ఒక మాదిరిగా not happy with the father or the mother. మరి ఒకవేళ ఎవరైనా తండ్రితో గాని తల్లితో గాని వాళ్ళు సంతోషంగా లేరు అనుకోండి. God, why you put me in this family? మరి దేవా, మరి ఎందుకు నన్ను ఈ కుటుంబంలో పెట్టావు ప్రభు అంటే, I go to another family. నేను ఇంకొక కుటుంబంలోకి వెళ్తాను వాళ్ళంటే పిల్లలు. It's not this way, ఇది ఈ ప్రకారంగా జరిగే విషయం కాదు. God put you in the family. చూడండి, దేవుడే నిన్ను ఆ కుటుంబంలో పెట్టాడు. For you to grow and to work. నీవు ఎదిగి పని చేయడానికి. For you to love and to understand each other. నీవు మరి ప్రేమించి మరి ఒకరినొకరు For you to submit to one another. ఒకరికొకరు లోబడి ఉండడానికి. For you to learn. నీవు నేర్చుకోవడానికి. How to deny self to carry our cross to follow the Lord. ఏ విధంగా మనము అసహించుకొని మరి స్వయాన్ని తృణీకరించి మనం ప్రభువును వెంబడించే వరకు ఉండాలనో దేవుడు నేర్చుకోవడానికి అక్కడ పెట్టాడు. Yeah, brothers, sisters, I trust that the Spirit of God will speak to each one of us. ప్రియమైన సహోదరులారా, నేను నమ్ముచున్నాను ప్రగాఢముగా దేవుడు మనలో ప్రతి ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముచున్నాను. So that you as a member of the Lord's body will also submit to God, to one another, to cause the glory of God in His house. తద్వారా మరి నీవు సంఘములో మరి తప్పిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే మళ్ళా నిన్ను దేవునికి లోబర్చుకో, అప్పుడు దేవుని మహిమను సంఘములో చూడగలవు. Christ is our author and finisher of our faith. క్రీస్తే మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడుగా ఉన్నాడు. Christ is our model, our hurdle to reach the goal, just like Paul said. అపొస్తలుడైనటువంటి పౌలు మరి చెప్పినట్లుగా క్రీస్తే మన యొక్క మాదిరిగా మన యొక్క గురిగా ఉన్నాడు అవతల దరిని చేరుకోవడానికి. If you have this positive spirit from the Lord, the church will grow. This place not enough
for the Lord's house. నీవు గనక దేవునితో సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే, దేవునితో ఏకాత్మను కలిగిన వాడుగా నువ్వు ఉన్నట్లయితే, ఇప్పుడు మనం చేరుతున్నటువంటి ఈ స్థలం కూడా సరిపోదు, ఇంకా వేరొక స్థలానికి, విశాలమైన స్థలానికి మనం వెళ్ళవలసి ఉంటుంది. అలాగూ దేవుడు కార్యం చేయగలడు. I must stop now. Ask our brother to close in prayer. ఇక్కడ నేను తప్పకుండా ఆపివేయాలి. ఇప్పుడు మరి మనము ప్రార్థన చేసుకుంటాం మనం అందరూ కలిసి. Our loving Heavenly Father, we thank you, Lord, for bringing this timely, precious message into our midst. We thank you, Lord, for hearing. You are a living God. You are speaking to us directly from the heaven.